ఎన్ఈపీ 2020 సంస్కరణల స్ఫూర్తితో ఎస్సీఆర్టీ ఆంధ్రప్రదేశ్ రూపొందించిన నూతన పాఠ్య పుస్తకాలలో ద్వితీయ భాష హిందీ 6వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సన్నద్ధత పాఠాలు ఇప్పుడు మీ ముందుకు వచ్చాయి. స్టూడెంట్స్, 6th క్లాస్లో మొదటిసారిగా హిందీ భాషని పరిచయం చేసుకోబోయే మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. 6th క్లాస్ సన్నద్ధత కార్యక్రమం అనగా రెడీనెస్ ప్రోగ్రామ్ కవర్ పేజ్ చూసినట్లయితే పిల్లలు మన హిందీ అక్షరాలతో ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఉంది. దీనికి తగ్గట్టుగానే రెడీనెస్ ప్రోగ్రామ్ ఆద్యంతము కూడా పిల్లల్లో ఎంతో ఉత్సాహం, ఆనందం మరియు ఆత్మవిశ్వాసాన్ని నింపే విధంగా రూపొందించబడింది. ఇప్పుడు మనం రెడీనెస్ ప్రోగ్రాంలో దిన్ 1 అంటే డే 1లో ఏముందో చూద్దాం. డే 1లో ఈతో ఒక బాలగీతం ఇవ్వబడింది. ఈ బాలగీతాన్ని ఉపాధ్యాయుల సహకారంతో పిల్లలు రాగయుక్తంగా ఆడుతూ పాడుతూ నేర్చుకోండి. ఈ బాలగీతం ద్వారా హిందీలో ఆ ఈ అక్షరాలతో పిల్లలకు పరిచయం ఏర్పడుతుంది. బాలగీతం తర్వాత ఆ ఈ అక్షరాలకు సంబంధించి బొమ్మలతో కూడిన వాటి హిందీ పేర్లు ఇవ్వబడ్డాయి. ఆసే అనార్. అనార్ అంటే దానిమ్మ పండు. అనార్లో మొదటి అక్షరం ఏమిటో కనిపెట్టారా? కరెక్ట్, ఆ. తరువాత ఆసే ఆమ్. ఆమ్ అంటే మామిడి పండు. ఆమ్లో మొదటి అక్షరం ఏమిటి? ఆ. తరువాత ఈసే ఇమలి. ఇమలి అంటే చింతకాయ. ఇమలీలో మొదటి అక్షరం ఏమిటో కనిపెట్టారు కదా? కరెక్ట్, ఈ. తరువాత ఈసే ఈక్. ఈక్ అంటే చెరుకు. ఈక్ చాలా తీయగా ఉంటుంది కదూ. ఈక్లో మొదటి అక్షరం మీరు ఆల్రెడీ కనిపెట్టేశారు కదా, ఈ. ఇప్పటి వరకు మీరు ఈ అక్షరాలకు సంబంధించినటువంటి బొమ్మలతో కూడినటువంటి పేర్లను మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ అక్షరాలకు సంబంధించి మరికొన్ని బొమ్మలు, వాటి యొక్క పేర్లు తెలుసుకుందాం రండి. మీరు స్కూల్ వద్ద జామకాయలు తింటూ ఉంటారు కదా. జామకాయని హిందీలో అమరూద్ అంటారు. అమరూద్ అన్న పదం ఆ అక్షరంతో మొదలవుతుంది. ఆసే అద్రక్ అంటే అల్లం. అద్రక్ ఆ అక్షరంతో మొదలవుతుంది. ఆసే ఆగ్ అంటే నిప్పు లేదా మంట. ఆగ్ ఆ అక్షరంతో మొదలవుతుంది. ఆసే ఆలు. బంగాళదుంప అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? ఈ ఆలు ఆ అక్షరంతో మొదలవుతుంది. ఈసే ఇమారత్ అంటే బిల్డింగ్. ఇమారత్లో మొదటి అక్షరం ఈ. ఈసే ఈనామ్. పిల్లలకి గిఫ్ట్లు అంటే చాలా ఇష్టం కదా. ఈనామ్ అంటే గిఫ్ట్. ఈనాంలో మొదటి అక్షరం ఈ. ఈద్గాహ్. ఈద్గాహ్లో మొదటి అక్షరం ఈ. చూసారా, 3 నిమిషాల్లో మీరు హిందీలో ఆ ఈ అక్షరాలను ఇట్టే నేర్చేసుకున్నారు. ఈ నేర్చుకున్న అక్షరాలు బాగా గుర్తుండిపోవాలి అనంటే డే 2లో ఉన్నటువంటి అభ్యాసం చేసేయటమే. కార్యాలను చూద్దాం. మొదటిగా రంగ్ భరియే. మీకు రంగులు వేయటం అంటే చాలా ఇష్టం కదా. అందుకే క్రింద ఇవ్వబడినటువంటి అనార్ మరియు ఆమ్ బొమ్మలను రంగులతో నింపండి. సరదాగా ఉంది కదూ. తరువాత అభ్యాసంలో అక్షర్ రేఖాओं का పరిచయ్ లేఖన్ అభ్యాస్. ఇప్పుడు మీరు అక్షరాలను గడులలో చూపించిన విధంగా ఖాళీ గడులలో చిన్నగా ఒక క్రమంలో ఆ ఈ అక్షరాలను నింపండి. అక్షరాలు రాసే క్రమంలో మీరొక్క విషయం గమనించారా? అక్షరం మీద గీత ఎప్పుడు గీయాలి? వావ్, ఎంత కరెక్ట్గా చెప్పారు. అక్షరం అంతా రాసిన తరువాతనే మీద గీత గీయాలి. క్రిందన ఆ ఈ అక్షరాలు ఇవ్వబడ్డాయి కదా, వాటిని చదువుకుంటూ ఇసుకలో కానీ, పలక మీద కానీ, లేదా పుస్తకంలోనైనా సరే ఈ డే 2లో ఈ 4 హిందీ అక్షరాలు ఆ ఈను నేర్చేసుకోండి. 4 అక్షరాలే కదా, నేర్చుకోలేమంటారా? మాకు ఎప్పుడో వచ్చేసాయి మేడం అంటున్నారు కదూ. అయితే పదండి,
డే 3లో ఇంకో 4 కొత్త హిందీ అక్షరాలను పరిచయం చేసుకుందాం. డే 3లో బారిష్ ఆయి అనేటువంటి ఒక చక్కటి బాలగీతాన్ని మీకు ఇవ్వడం జరిగింది. ఈ బాలగీతాన్ని రాగయుక్తంగా మీ అధ్యాపకుల సహకారంతో చక్కగా నేర్చుకోండి. ఈ డే 3లో మీరు కొత్తగా ఉ, ఊ, రు, ఏ, ఐ వంటి హిందీ అక్షరాలను పరిచయం చేసుకోబోతున్నారు. మొదటిగా ఊ. ఊసే ఉల్లు అంటే గుడ్లగూబ. ఉల్లులో మొదటి అక్షరం ఏమిటో గుర్తించారా? కరెక్ట్, ఊ. తరువాత ఊ. ఊసే ఊన్. స్వెట్టర్లు అల్లుతారు కదా ఊల్తో. ఊన్లోని మొదటి అక్షరం ఏమిటి? కరెక్ట్, ఊ. తరువాత రు. రూసే ఋషి. ఋషిలో మొదటి అక్షరం మీలో ఎవరు చెప్తారు? కరెక్ట్, రు. తరువాత ఏ. ఏసే ఏడి అంటే పాదం వెనక భాగం ఉంటుంది కదా, మడమ, అదనమాట. ఏడీలో మొదటి అక్షరం ఏమిటి చెప్పండి? కరెక్ట్, ఏ. తరువాత ఐ. ఐసే ఐనక్. ఐనక్ అంటే కళ్ళజోడు. ఐనక్లో మొదటి అక్షరం ఏమిటి? మీరందరూ బాగా శ్రద్ధగా వింటున్నారు. కరెక్ట్, ఐ. ఇప్పటి వరకు మీరు ఊ, ఊ, రు, ఏ, ఐ అక్షరాలను పరిచయం చేసుకున్నారు. ఇప్పుడు ఈ అక్షరాలకు సంబంధించినటువంటి మరికొన్ని పదాలను తెలుసుకుందాం రండి. నాతో పాటు మీరు కూడా పలకండి. ఊ. ఊసే ఉపవన్. ఉపవన్ అంటే గార్డెన్. ఉపవన్లో మొదటి అక్షరం ఏంటో మీరే చెప్పండి. తరువాత ఊసే ఉపహార్. ఉపహార్ అంటే గిఫ్ట్. ఉపహార్ యొక్క మొదటి అక్షరం ఏంటి? తరువాత ఊ. ఊసే ఊంట్. ఊంట్ అంటే ఒంటె. ఊంట్లో మొదటి అక్షరం ఏమిటి? తరువాత రు. రూసే ఋషభ్. ఋషభ్ అంటే ఎద్దు. ఋషభ్లో మొదటి అక్షరం మీరే చెప్పండి. ఏ. ఏసే ఏక్. నంబర్ 1 అన్నమాట. మీరందరూ కూడా హిందీలో నంబర్ 1 అవుతారు కదూ. సరే, ఏక్లో మొదటి అక్షరం ఏంటో చెప్పండి. తరువాత ఏసే ఎక్తారా. ఎక్తారా అంటే తంబూరా, ఒక వాయిద్యం. ఎక్తారాలో మొదటి అక్షరం ఏమిటి? తరువాత ఐ. ఐసే ఐరావత్. ఇంద్రుని వాహనమైనటువంటి ఏనుగుని ఐరావతం అంటారు. ఐరావత్లో మొదటి అక్షరం ఏమిటి? ఐసే ఐన్. కళ్ళజోడైతే ఐనక్, కన్ను అయితే ఐన్. ఈ ఐన్లో మొదటి అక్షరం చెప్పండి. సబాష్, అన్నింటికి సరిగ్గా సమాధానం చెప్పారు. ఇప్పుడు ఈ అక్షరాలు మీరు ఇంకా బాగా గుర్తుంచుకోవటం కోసం డే 4లో ఇచ్చినటువంటి అభ్యాస కార్యాలు చేసేద్దామా? రండి. డే 4లో మొదటిగా మనం ఇక్కడ రంగ్ భరియే అనుంది. ఏముంది? మీరందరూ డ్రాయింగ్ బాగా వేస్తారు కాబట్టి ఈ అంబ్రెల్లాని మరియు ఊంట్ని కలరింగ్ చేసేయండి. ఏ కలర్స్ వేయాలో తెలుసు కదా. తరువాత చూడండి, అక్షర రేఖాओं का పరిచయ్, లేఖన్ అభ్యాస్. మీరు ఆల్రెడీ ఒక క్రమంలో రాయబడినటువంటి అక్షరాలని ఖాళీ గడులలో అదే విధంగా మీరు కూడా ఉ, ఊ, రు, ఏ, ఐ అక్షరాలను రాస్తారు. మీరు అక్షరాలు రాస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటో చెప్పండి. అక్షరం అంతా రాసిన తరువాతనే మీదన శిరోరేఖ పెడతారు. అదే అక్షరం మీద గీత. ఇంకా ప్రతి అక్షరం చదువుకుంటూ రాస్తారు. సరేనా? తరువాత మీకు ఉ, ఊ, రు, ఏ మరియు ఐ ఈ అక్షరాలని మీకు అక్కడ ఇవ్వబడ్డాయి. వాటిని చూస్తూ పలుకుతూ అక్షరాలను రాయండి. అంతే, మీరు అప్పుడే చాలా అక్షరాలు నేర్చేసుకున్నారు. సూచన: అధ్యాపకులు అక్షరాలను ఆదర్శ్ వాచన్ చేసిన తరువాత పిల్లల అనుకరణ వాచన్ చేయడం వలన కొత్తగా భాష నేర్చుకునే పిల్లల్లో సున్నా, బోల్నా వంటి కౌశల్ మెరుగుపడతాయి. స్పష్టమైన ఉచ్చారణ నేర్చుకోగలుగుతారు. रेडीनेस कार्यक्रम 1, 2, 3 और 4 सफलतापूर्वक पूर्ण हो चुके हैं। अगले वीडियो में फिर मिलेंगे। धन्यवाद।